వ్యూవర్స్, వెల్కమ్ టు శాలి రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇంకేంటంటే అయితే విశేషాలు, నేనైతే ఇవాళ ఒక రెసిపీ ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఇక్కడ నేనున్న ఏరియాలో అయితే మూవీస్కి వెళ్ళడానికి లేదు, మాల్స్కి వెళ్ళడానికి లేదు. వెళ్ళినా చాలా డిస్టెన్స్ పాటించాలి. అది ఇది ఏదైనా తిందామన్నా, బయట తీసుకొని తిందామన్నా ఇంకా వ్యాక్సిన్ అయితే రాలేదు. సో తినడానికి కొంచెం భయంగానే ఉంది. అందుకే ఇంట్లో ఏదైనా కొత్తగా ట్రై చేద్దాము అనుకున్నా. సో ఇవాళ నేనైతే ఒక కొత్తగా న్యూగా పిల్లలకు చాలా ఇష్టపడే విధంగా ఒక రెసిపీ చేశాను. సో అది నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చాలామంది చేసి ఉంటారు. సో నేను ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అందుకే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో చూసేద్దామా మరి? లెట్స్ స్టార్ట్. ఇక్కడైతే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో దానికి మనం పాప్కార్న్ ముందుగా వేయించుకోవడానికి అయితే ఒక మందపాటి ఏదైనా బాండ్లీ కానీ, ఒక మనకి ఇంట్లో బౌల్స్ ఉంటాయి కదా మందపాటివి, సో అలాంటివి కానీ తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను చిన్న కుక్కర్ యూస్ చేస్తున్నాను. సో అందులో కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, అందుకే నేను ఇది యూస్ చేస్తున్నాను. సో మనమైతే పాప్కార్న్ వేయించుకోవడానికి మామూలుగా ఆయిల్ ఒకటే యూస్ చేస్తారు. ఆయిల్తో పాటు బటర్ కూడా వేసి కొంచెం సాఫ్ట్గా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి బాగా. సో అందుకే నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. బటర్ కొంచెం క్వాంటిటీ తీసుకుంటాను, విత్ ఆయిల్తో తీసుకుంటాను. సో ముందుగా అయితే సాల్ట్ వేయట్లేదండి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే, నార్మల్ పాప్కార్న్స్ చేసుకున్నప్పుడు కూడా సాల్ట్ వేయకండి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే సాల్ట్ అంతా పోతుంది, అడుగంటిపోతుంది సాల్ట్ అనేది. అసలు మొత్తం పాప్కార్న్ కూడా సరిగ్గా అంటుకోదు. సో అందుకనే సాల్ట్ వేయకండి. సో బటర్ మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఆయిల్లో 2 మినిట్స్ అలాగా పాప్కార్న్ వేసి అలా వేయించుకోవాలి. సో వేయించుకుంటే కొంచెం కొంచెం అడుగున అవి మిగిలిపోతాయి కదా ఒక్కొక్కసారి పాప్కార్న్, అలా మిగిలిపోకుండా మొత్తం అన్ని పాప్కార్న్స్ బాగా పగులుతాయి. సో అందుకోసం అలా ఫస్ట్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత విజిల్ పెట్టకూడదు. సో నేనైతే ఎలా పెట్టానంటే కుక్కర్కి మూత సో తిప్పించి పెట్టాను కదా, ఇలాగే పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి. సో అది ఎయిర్ అంతా లోపలే ఉండిపోదు, ఎయిర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో అందుకని అలా పెట్టుకున్నాను నేను. సో చూడండి, ఇక్కడైతే పాప్కార్న్ అయితే చాలా బాగా వచ్చేసింది. సో నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇది మొత్తం ఇలాంటి వెడల్పాటి బౌల్ తీసుకుంటే కలపడానికి ఈజీ అవుతుంది. తర్వాత నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి, ఎందుకంటే మనకి ఇది క్యారమెల్ పాప్కార్న్ కదా, సో అది స్వీట్ అండ్ సాల్ట్తో ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఓన్లీ స్వీట్ అయితే క్యారమెల్ ఎక్కువగా చాలామంది ఇష్టపడతారు క్యారమెల్ బాగా, కొంతమంది ఇష్టపడరు. సో అందుకోసం నేనైతే ఫుల్గా తినలేను క్యారమెల్, ఎక్కువ ఎగుట అయిపోతుంది అనమాట. ఎక్కువ తింటే ఎగుట వస్తుంది. సో అందుకని సాల్ట్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది, అందుకని అలా తీసుకున్నాను. సో ఇక్కడైతే నేను క్యారమెల్ ప్రిపరేషన్కి చూపిస్తున్నాను చూడండి. ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను, అందులో 250 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. సో 100 ml వాటర్ తీసుకున్నాను. వాటర్ ఎందుకు తీసుకున్నానంటే, షుగర్ మనం నార్మల్గా చేయడానికి అది కొంచెం హీట్ కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా షుగర్ అనేది అంటుకుపోతుంది. సో అందుకోసం ఆ ప్రాబ్లం ఫేస్ అవ్వకుండా ఉండడానికి ఇలా చేశాను. నార్మల్గా అయితే చాలామంది వితౌట్ వాటరే చేస్తారు. సో ఆ ప్రాబ్లం ఫేస్ అవ్వకుండా నేను వాటర్ తీసుకున్నాను, 100 ml వాటర్ తీసుకున్నాను. దాన్ని బాగా మరించుకోవాలి. మనకి క్యారమిల్ స్ట్రక్చర్ అంటే కలర్ వస్తుంది కదా, క్యారమిల్ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ వచ్చే వరకు దాన్ని అయితే కలపకుండా మరిగించుకోండి. వచ్చిన తర్వాత సో కొంచెం అలా అనేసి దాంట్లో కొంచెం బటర్ వేసుకోవాలి. ఒక చిన్న ముక్క, ఇంత ముక్క సరిపోతుంది, అంత ముక్క బటర్ వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేయాలి వెంటనే. ఇంకా బటర్ వేసిన తర్వాత స్టవ్ ఉంచకూడదు, స్టవ్ ఆఫ్ చేసేయాలి. బటర్ వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇక్కడైతే క్రీమీగా ఎంత బాగుంది కదండి చూడ్డానికి క్యారమెల్. సో క్యారమెల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సో దీన్ని పాప్కార్న్ పైన ఇప్పుడు తీసేసుకుందాం, పాప్కార్న్కి వేసి సో కలిపేద్దాం. సో ముందుగా నేను తీసి పెట్టుకున్నా కదా ఆ పాప్కార్న్, అందులోకి ఇప్పుడు నేను ఈ క్యారమెల్ మొత్తం వేసి కలిపేస్తున్నాను. సో క్యారమెల్ చేసిన వెంటనే కలిపేసేయండి, లేదు అంటే క్యారమెల్ మొత్తం గట్టిగా ఇదైపోతుంది. సో అలా ఉండడానికి మొత్తం కలిపేసుకోవాలి, వెంటనే కలిపేసుకోవాలి, వేడి మీద కలిపేయాలి. సో కలిపే ముందు కొంచెం జాగ్రత్త, లేదంటే ఎక్కడైనా చేయికి అలా తగిలినా బొబ్బ వచ్చేస్తుంది. సో ఇక్కడైతే క్యారమెల్ మొత్తం అన్ని పాప్కార్న్స్కి అంటే విధంగా కలుపుకోవాలండి, బాగా కలుపుకోవాలి, లేదంటే కొంచెం తెల్లగా ఉండిపోతాయి. సో ఇక్కడైతే చూడండి, నేను ప్లేటింగ్లో తీసేసుకున్నాను. పైన చిన్న వెన్న ముక్క పెట్టుకున్నాను.
సో చూడ్డానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో అండ్ తినడానికి కూడా అంతే బాగుంది. సాల్ట్ అండ్ స్వీట్ టేస్ట్. ఇక్కడ అది కొంచెం ఆరిపోయిన తర్వాత సౌండ్ వస్తుంది చూడండి. ఆ సౌండ్ వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టే. సో నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసేసాను. సో చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ. థ్యాంక్ యూ.